సభావినయంగా కోరుచున్నాను. నమస్కారం. శ్రీశక్తి పీఠంలో ఇంత అద్భుతమైనటువంటి ఫెలిసిటేషన్ సన్మాన కార్యక్రమాన్ని నాకు చేసినటువంటి సిద్ధేశ్వర భారతీ స్వామి వారికి, శ్రీ 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 సిద్ధేశ్వర భారతీ స్వామి వారికి, అలాగే శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారాహి అమ్మవారి సమక్షంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నాకు సన్మానం చేయడం అనేది ఒక పక్కన చాలా సంతోషంగా ఉంటే, మరొక పక్కన ఇలాంటి ఒక సత్కారం ఇప్పటి వరకు నాకు జీవితంలో ఎవరూ చేయలేదు. ఆ అమ్మవారిని పూజించేటువంటి అవకాశం నాకు ఇవ్వటం, అలాగే మీ అందరిలో ఉండేటువంటి అమ్మవారిని పూజించేటువంటి అవకాశం కూడా నాకు ఇవ్వటం ఎంత ఆనందంగా ఉందో. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, నన్ను ఎవరు చూసినా ఒక చక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తారు. ఎవరు నన్ను చూడగానే మొహం ఇలా పెట్టేసుకుని అయితే ఉండరు. నాతో పాటు ఊర్లో వాళ్ళందరూ నాతో ఏదైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నేను చూడగానే వాళ్ళ మొహంలో ఒక నవ్వు వస్తుంది అంటారనమాట. అలా ఇవాళ మీ అందరికీ నమస్కరిస్తూ ఉంటే, మీ అందరికీ హారతి చూపిస్తూ ఉంటే మనసంతా నిండిపోయింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరందరూ నన్ను టీవీలో చూస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని టీవీలో నుంచి చూస్తూ ఉన్నాను. సో అలా ఈరోజు మీరందరూ ఇలాగే కదా నన్ను చూస్తూ ఉంటారు టీవీలో నుంచి అని మీ ముఖార విందాలన్నీ కళకళలాడుతుంటే మనసంతా నిండిపోయింది నాకు ఇవాళ. స్వామివారు చెప్పినట్టు పండు వెన్నెల్లో మనందరం కూర్చున్నా సరే చాలా హాయిగా ఉంది ఇవాళ. నాకు తెలిసి ఏ సమ్మర్లోనూ నాకు ఇంత హ్యాపీగా, హాయిగా, చల్లగా అనిపించలేదు. అంత చల్లగా ఉంది నాకు ఇవాళ. అలాగే 2-3 గంటలు ఉండలేను, పిండి అయిపోతాను నేను. పైగా అసలు రూపం బయటకు వచ్చేస్తుంది, మేకప్ సగం కరిగిపోద్ది. కానీ ఈరోజు నేను అమ్మవారిని రమ్యానంద స్వామి వారిని నేను అంతకుముందు శివరాత్రి రోజు కలవటం జరిగింది. జనరల్లీ ఏంటి అంటే మగవాళ్లే పీఠాధిపతులుగా ఉండటం అనేది నేను ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాను. అలాంటిది అమ్మ ఉండటం అనేది చాలా విశేషం. స్త్రీ అంటేనే శక్తిమూర్తి, స్త్రీకి పెద్దపీట వేస్తారు. మరి పీఠాధిపతి అంటే నిజంగానే ఆడవాళ్ళు ఎక్కడుంటే ఆ ఇల్లు, ఆ ఊరు అంత బాగుంటుంది అంటుంటారు. అలాంటిది ఆ అమ్మవారి ఇక్కడ ఉండడం అనేది చాలా, అంటే శక్తి స్వరూపిణి, ఆవిడే పీఠాధిపతి అవటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం, కానీ ఇలా సువాసిని పూజ అనేది విన్నానే తప్ప ఇప్పటి వరకు నేను చూడలేదు. మీలో చాలామంది ఇందులో 2-3 సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్నారేమో, కానీ అలాగే గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చిందని విన్నాను. 10,000 మంది కలిసి చేసి, విజయవాడలో కదమ్మా, ఇక్కడే తిరుపతిలోనే. సో అలాంటిది ఈరోజు ఇందులో పాల్పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనందరం ఇవాళ మిమ్మల్ని అందరినీ పూజిస్తుంటే మీకే అని చెప్పాల్సి వస్తుంది అనమాట ఆడవాళ్ళకి. ఎందుకంటే ఎంతసేపు ఆడవాళ్ళు ఇళ్లలో మాకు కాదు మీకే అని చేస్తూ ఉంటాం వేరే వాళ్ళకి, మా ఆయనకి, మా అత్తగారికి, మా మామగారికి, అలాగే మా పిల్లలకి, కుదిరితే మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే తప్ప మన కోసం మనం ఎప్పుడు చాలా లాస్ట్లో వేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా చేసుకోవడం అనేది నిజంగా చాలా బాగుంది. అది ఒక రకంగా మనందరికీ ఏం చెప్తున్నారంటే, మనం వేరే వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం గౌరవించుకోవాలి. అంటే మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి, మన టైంని మనం గౌరవించుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం గౌరవించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం బాగుంటేనే కదా మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుంటారు. అవునా కదా చెప్పండి, అంతేనా? నేనైతే గట్టిగా నమ్ముతాను. అందుకనే నన్ను నేను చాలా బాగా చూసుకుంటూ ఉంటాను అనమాట. నేనే ఫస్ట్ నా పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ముందు నేను తినేస్తాను అనమాట ఫస్ట్. ఎందుకంటే లేదంటే నేను తినకుండా వాళ్ళకి పెడుతూ ఉంటే వాడి ప్లేట్లో ఉండేవి నేను తినేసేదాన్ని, నాకు ఆకలేసి వేరే పనులన్నీ చేసుకొని. అందుకని ఫస్ట్ నేను కొంచెం తిని ఆ తర్వాత పెడతాను. అలాగే మా వారికి కూడా పెట్టేటప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి, కలిసి కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశం లేదంటే తినేస్తాం టైంకి. అంతేకాని కడుపు మాడి చేసుకొని అర్ధరాత్రులు అపరాత్రులు ఉండి మేల్కొని ఆ తర్వాత అసిడిటీలు లాంటివి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ తర్వాత మనల్ని ఇంకెవరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకున్నది, ఈరోజు నాకు ఈ సత్కారం చేశారు. ఎస్, నేను ఒక 35 సంవత్సరాల నుంచి ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్తో నేను వర్క్ చేస్తూ వస్తున్నాను. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ అ ఫ్యామిలీ. ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, మనల్ని కాపాడేటువంటి అమ్మ, అత్తగారు, మామగారు, నాన్న,
తోటికోడళ్ళు, ఆడపడుచు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక స్త్రీ బయటికి వెళ్ళి పనిచేయగలుగుతుంది. అందుకని వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి అమ్మానాన్నలకి, నేను పెళ్ళైన తర్వాత కూడా నా ప్రొఫెషన్లో ఇంత బాగా నేను రాణించగలిగిన చేసినటువంటి మా అత్తగారికి, మా మామగారికి, అలాగే మా వారికి, ముఖ్యంగా మా పిల్లలకి. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ నా స్టూడియోల్లోనూ నా సెట్లోనే పెరిగారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా, అలాగే నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. మీలో కూడా చాలామంది వర్క్స్కి వెళ్తూ ఉండుండొచ్చు. అయితే చాలామంది ఆడవాళ్ళని కల్పించినప్పుడు వాళ్ళని అడిగితే మీరు ఏం చేస్తూ ఉంటారనండి, నేను ఏం చేయనండి, నేను ఇంట్లోనే ఉంటానండి అంటుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. మీరు ముందు దీన్ని తొలగించుకోవాలి. మీరు చాలా పనులు చేసి ఇంట్లో ఉంటారని చెప్పాలి మీరు. అంతేగాని నేను ఇంట్లో ఉంటానండి, నేను ఏం చేయనండి అని చెప్పే వాళ్ళందరికీ నేను చెప్తా, మీకు కూడా తెలియనటువంటి పనులు మీరు ఏమేం చేస్తూ ఉంటారు అని. ఫస్ట్ అంటే మనం రెజ్యూమే అంటారు కదా, వీళ్ళు జాబుల కోసం అని ఇచ్చినప్పుడు రకరకాలు రాస్తూ ఉంటారు. టైం మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇలా అన్నీ చెప్తారు కదా. అలాగా మీకుండే విద్యలు ఏంటో చెప్తాను. నెక్స్ట్ టైం మీ రెజ్యూమే మీరు తయారు చేసినప్పుడు ఈ ప్రొఫైల్ అన్నీ మీరు రాసుకోండి. మొదటిది టైం మేనేజ్మెంట్. ఇంట్లో ఒక స్త్రీయే అందరి టైంని మేనేజ్ చేస్తుంది, అవునా కాదా? మీ టైం మేనేజ్ చేసుకోవడమే కాకుండా, అంటే పొద్దున్నే 4 లేవాలా, మీరు పిల్లలు 5 లేవాలా, భర్తను ఎప్పుడు లేపాలి, ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు ఎవరు వెళ్ళాలి, అలాగే వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చారా లేదా, అందరి సమయాన్ని బ్యాలెన్స్ చేసేది ఎవరు? మీరే, అవునా కాదా? అవును. నేను కూడా ఇప్పుడు నేను షూటింగ్లకు వెళ్ళినా, ప్రొఫెషన్లకు నేను బిజీగా ఉన్నా, ఎక్కడున్నా, స్టేజ్ మీద ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అమ్మ ఇంటికి వచ్చావా తల్లి అని అడిగే బాధ్యత నాదే. నేనే ఫోన్ చేస్తూ ఉంటాను. సో టైం మేనేజ్మెంట్ మీ రెజ్యూమేలో మీరు రాసుకోవాలి. ఓకేనా? చాలా పెద్ద పని.